నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. రేమాల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. మరికొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుంది. ఇవాళ అర్ధరాత్రి సమయంలో సాగద ద్వీపం కేపుపారా వద్ద తీరం దాటనుంది. మరోవైపు తీర ప్రాంతాల్లో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత వాసులను ఖాళీ చేస్తున్నారు. రేమాల్ తుఫాన్ ఒడిశా, బెంగాల్ పై ఎఫెక్ట్ చూపనుంది. బెంగాల్, ఉత్తర ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగాల్లోని దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, కోల్కతా, హౌరా, తూర్పు మిడ్నాపూర్ సహా పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 10,000 మందిని ఇప్పటికే షెల్టర్లకు తరలించారు. మొత్తం 25,000 మందిని తరలించనున్నారు. రేమాల్ తుఫాన్ ప్రభావంతో కోల్కతా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఇక తుఫాన్ తీరం దాటే సమయంలో పెనుగాలులు వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. చిట్టిబాబు, అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే తీర ప్రాంత ప్రజలకు ఎలాంటి అలర్ట్ చేశారు? అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు ముందస్తుగానే తరలించారా? ఏం చెప్తున్నారు? ఎస్సుమా బంగాళాఖాతంలో రెమాల్ తుఫాను కొనసాగుతుంది. ఇది మరికొన్ని గంటల్లోనే తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ రోజు అర్ధరాత్రి సమయానికి తీవ్ర తుఫాను తీరం దాటేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక తీరం దాటేటువంటి సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్లు, గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తాయి. కాబట్టి సముద్ర ప్రాంతాల్లో తీరం వెంబడ ఉండేటువంటి ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగానే చూడొచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంత ప్రభావం లేనప్పుడు కూడా ఈ తుఫాను ప్రభావంతో తీరం కూడా అల్లకల్లోలంగా మారింది. కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్కు నైరుతి దిశలో, ఇక పశ్చిమ బెంగాల్కు దక్షిణ ఆగ్నేయంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతూ ఉంది. ఇక మరికొన్ని గంటల్లోనే తీవ్ర తుఫానుగా మారనుంది. ఈరోజు అర్ధరాత్రికి ఇక బైపారా, సాగర ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తీరం దాటేటువంటి సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక తుఫాను నేపథ్యంలో ఏపీతో సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరు, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవుల ప్రభుత్వాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఇక తుఫాను ప్రభావంతో మంగళవారం వరకు కూడా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల నుంచి భారీ అత్యంత వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఎండీ స్పష్టం చేసింది. మరొక వైపు మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు కూడా ద్రోణి ఒకటి కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావంతో ఏపీలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఏదైతే తుఫాను ఉందో గంటకు దీని తీవ్రత అనేది పెరుగుతుంది. ఇక ఈ రోజు అర్ధరాత్రి సమయానికి తీరం దాటేటువంటి సమయంలో గాలుల తీవ్రత మరింత అధికంగా ఉంటాయని, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్తో పాటుగా ఒరిస్సా రాష్ట్రాలపై తుఫాను తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. ఇప్పటికే 10,000 మందిని పునరావాస ప్రాంతాలకు తరలించారు. మరొక 15,000 మందిని కూడా తరలించేందుకు ఇప్పటికే ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసేందుకు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమని చెప్పవచ్చు. ఇక ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కు పెద్దగా ఈ తుఫాను ప్రభావం లేనప్పుడు కూడా ఈ తుఫాను ప్రభావంతో అయితే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి తీరం అంతా కూడా అల్లకొల్లంగా మారుతుంది. తీరం వెంబడ ప్రస్తుతం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వేస్తున్నాయి. ఇక ఈ రోజు అర్ధరాత్రి సమయానికి తుఫాను తీరం దాటేటువంటి సమయంలో గాలుల తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ తీరం దాటేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్లు, గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇక మరికొన్ని గంటల్లోనే ఈ తుఫాన్ అనేది తీవ్ర తుఫానుగా మారనుంది. తీవ్ర తుఫాన్ అనేది ఈ రోజు అర్ధరాత్రి సమయానికి తీరం అనేది దాటుతుంది. కావున అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇప్పటికే 10,000 మంది పునరావాస ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ తుఫాన్ అనేది మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితులు స్పష్టంగా కనబడుతుంది. సుమా, థ్యాంక్ యూ చిట్టిబాబు.